ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీ చెప్పే అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ఓదార్పు, ఆదరణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకంలో ఒక్కొక్కరు వెతికేటువంటి ఒక విషయం ఏంటంటే ఆదరణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఆదరణ ఎక్కడ దొరుకుతుంది, ఆ ఆదరణని ఎలా పొందుకోగలనని చెప్పి కొంతమంది ఆదరణను, ఓదార్పును పొందుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. కొంతమంది ఆ యొక్క ఆదరణ, ఓదార్పును పొందుకోవడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు మనము ద్రాక్ష రసాన్ని అంటే మద్యపానాన్ని తాగుతూ ఉంటారు, డ్రింక్ చేస్తూ ఉంటారు, వైన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది వారి యొక్క దుఃఖాన్ని మర్చిపోవాలి, ఓదార్పుని పొందుకోవాలని చెప్పి వారు మద్యపానాన్ని, ఆ యొక్క ద్రాక్ష రసాన్ని త్రాగినా కూడా అది తాగి కూడా ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే అర్థం ఏంటి? మనుషులు తమకు తాముగానే ఓదార్పును, ఆదరణను పొందుకోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుడు అంటున్నాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, యెషయా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనంలో, నేనే మిమ్మును ఓదార్చువాడను, నేనే మిమ్మును ఓదార్చువాడను అని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదరణకర్త అయినటువంటి తండ్రి అయిన దేవుడు నిన్ను చూసి అంటున్నాడు, నేనే మిమ్మును ఓదార్చువాడను అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు మనల్ని ఓదార్చలేరండి. మనుషులు ఖచ్చితంగా మనల్ని ఓదార్చలేరు. మనము గమనించినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక గ్రామానికి వెళుతున్నాడు. అక్కడ ఆయన లోపలికి వెళుతున్నప్పుడు ఆ గ్రామం నుండి వెలుపలకు ఒక పెద్ద జనసమూహం వస్తున్నారు. వారు చనిపోయినటువంటి యవనస్తుని పాతి పెట్టడానికి తీసుకెళ్తున్నారు. అక్కడ కొంతమంది ఏడుస్తున్నారు. అక్కడ ఒక వృద్ధురాలు, ఒక విధవరాలు ఏడుస్తూ ఉంది. ఆమె ఎవరంటే ఆ యొక్క చనిపోయిన యవనస్తునికి తల్లి. ఆమెకి అతను తప్ప వేరే ఎవ్వరు కుమారులు, కుమార్తె లేరు. ఆమె ఏడుస్తుంది, అందరూ ఏడుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆమెను చూస్తున్నాడు. ఆమె మీద కనికరం వస్తుంది ఆయనకి. వెంటనే ఆయన అంటున్నాడు, ఏడవకు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు మన హృదయం ఎంతవరకు గాయపడి ఉంది అనేటువంటి దాన్ని మనుషులు గ్రహించలేరు. కానీ నీ యొక్క హృదయం ఎంతవరకు గాయపడి ఉందో నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు తిరిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది మనుషులు అంటారు, ఏడవకు, ధైర్యంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతారండి. ఎందుకంటే వారు మన హృదయాన్ని చూడలేరు కాబట్టి. మన హృదయం ఎంత గాయపడిందో, అది ఎంత విరిగిపోయిందో వారికి తెలియదు కాబట్టి వారు ఒక మాటతో చెప్పి వెళ్ళిపోతారు. వారు చెప్పిన మాట వల్ల మనము ఓదార్చబడతామంటే లేదండి. కానీ యేసుక్రీస్తు ఆ ఒక్క మాటను వెంటనే చెప్పలేదు. ఆమెను చూస్తున్నాడు, ఆ యొక్క విధవరాలను చూస్తున్నాడు. ఆమె యొక్క పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంటున్నాడు. ఆమె పరిస్థితి ఏంటి, ఆమె యొక్క ఏడుపుకి కారణం ఏంటో అర్థం చేసుకుంటున్నాడు. ఆ ఏడుపును మార్చాడు. ఆ ఏడుపుకి కారణమైనటువంటి ఆ సమస్యని యేసయ్య మార్చాడు. చనిపోయినటువంటి ఒక యవనస్తును ఆయన మళ్ళీ తిరిగి లేపాడు. అప్పుడు ఆమెకి కన్నీళ్ళు మారింది. ఆమె దుఃఖం సంతోషంగా మార్చబడింది. ఆమె నిజంగానే ఆదరణ, ఓదార్పును పొందుకున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆమెను చూసి ఆమె మీద కనికరపడి ఏడవకని చెప్పి ఆమెను ఓదార్చినటువంటి దేవుడు నిజమైన ఓదార్పును నీకు, నీ కుటుంబానికి నేను ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాను. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే ప్రియ, కొంతమంది యవనస్తులు ఉన్నారు. వారు స్టడీస్లో వారు ఓడిపోయి ఉంటారు. ప్రియమైన దేవుని, అందువల్ల వారు ఎదురు చూసిన మార్క్స్ వారికి రావు కాబట్టి వారు ఓడిపోయి ఉంటారు. అది తల్లిదండ్రులు కూడా చాలా పెద్ద బాధాకరమైనటువంటి సమస్యగా ఉంటుంది. అయ్యో, ఎంత అప్పు చేసి నా బిడ్డ నేను చదివించాను, కానీ మొత్తము నాశనం అయిపోయింది, పూర్తిగా నాశనం అయిపోయింది అని చెప్పని ప్రియమైన దేవుని బిడ్డలు బాధపడుతూ ఉంటారు. ఇంకా ఓడిపోయిన పరిస్థితి, మోసపోయిన పరిస్థితి, అపజయము, అసలేం చెయ్యాలని చెప్పి వారు విరిగి ఉన్న మనస్సుతో వారి కుటుంబం అంతా కూడా దుఃఖంతో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నేను నీ బిడ్డలకు మంచి భవిష్యత్తును కలుగజేస్తాను. నేను మీకు ఖచ్చితంగా ఓదార్పుని అనుగ్రహించే దేవుడును, నేను మీ పరిస్థితులను మారుస్తానని చెప్పి ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వేరే విధాల్లో కూడా మీరు మనుషుల ద్వారా మోసపరచబడి, మనుషుల ద్వారా మీరు నిందించబడి, అవమానపరచబడి మీరు గాయపడి ఉన్నారేమో, ఈ ఉదయకాల సమయాన యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నేనే మిమ్మల్ని ఓదార్చువాడు అంటున్నాడు. ఆయన మనుషులు ఓదార్చే ప్రకారం ఓదార్చే దేవుడు కాదు. ఆయన నిశ్చయముగా నీ యొక్క బాధకు కారణమైనటువంటి ఆ సమస్యను మార్చి నీ కన్నీళ్లు తుడిచి ఓదార్చే దేవుడు. ఆయన అంటున్నాడు, నేనే నిన్ను ఓదార్చే దేవుడు. మనుషులు నిన్ను ఓదార్చలేరు,
నేనే నిన్ను ఓదార్చగలను అంటున్నాడు. కాబట్టి మనం ఓదార్చేటువంటి దేవుని దగ్గర మన సమస్యలను మనం చెప్పుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఎంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేనే మిమ్మల్ని ఓదార్చువాడననే మాట ప్రకారం తండ్రి, నీ బిడ్డలు ఎందు నిమిత్తముగా తండ్రి బాధతో తండ్రి అయ్యా ఉన్నారో, ఎలాంటి సమస్యలతో గాయపడి ఉన్నారో, వారి గాయాలను, వారి బాధలను యేసు నామములో మార్చివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీ బిడ్డలు ఓదార్చబడుదురుగాక, వారి సమస్యను మార్చమని ఓదార్చమని ప్రార్థిస్తున్నాను. ఆ యొక్క విధవరాలను ఓదార్చిన దేవుడు తండ్రి, నీ బిడ్డలను కూడా తండ్రి ఓదార్చని, వారి గాయాలను కట్టమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు అంతా కూడా తండ్రి మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.